హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా కాజు రైస్తో పన్నీర్ బఠానీ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలను మీడియం సైజులో కట్ చేసి తీసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత 3 పెద్ద టమాటాలను కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అయ్యేలోపు మరొక గిన్నెలో అరకప్పు పచ్చి బఠానీని 1 గంట సేపు నానబెట్టి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బఠానీని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్గా ఉడికేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత టమాటా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్ మీద మసాలాలు మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన టమాటా ఆనియన్ పేస్టును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా పేస్టు ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కట్ చేసిన 100 గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఉడికించుకున్న బఠానీని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అరకప్పు వాటర్ని కూడా పోసి కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచితే 2-3 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బఠానీ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు కాజు రైస్ కోసం 2 గ్లాసుల బిర్యానీ రైస్ని తీసుకొని వాటర్తో 2 సార్లు కడిగి అరగంట సేపు నానబెట్టి ఉంచాలి. మరొక గిన్నెలో లీటర్ వాటర్ తీసుకొని వాటర్లో 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు ఇలా మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బిర్యానీ రైస్ని వేసుకొని ఒకసారి కలిపి ఉడికించాలి. 7-8 నిమిషాలకి రైస్ ఇలా పట్టుకుంటే కొంచెం పలుగ్గా 2 ముక్కలైనప్పుడు రైస్ని వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు జీడిపప్పుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మంటని హై ఫ్లేమ్ మీద పెడితే జీడిపప్పులు త్వరగా మాడిపోతాయి. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉడికించిన బిర్యానీ రైస్ని కూడా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర జల్లి 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వేసి కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఉంచితే గుమగుమలాడే కాజు రైస్ తయారవుతుంది. ఈ కాజు రైస్ని రైతాతో కానీ లేదా గ్రేవీతో కానీ ఇలా పన్నీర్ బఠానీ మసాలా కర్రీతో అయినా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ వీడియోస్ను కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.